హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నిజం చెప్పిన నీచుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకు వేదశాస్త్రాలు రావు, కానీ పూజలు పునస్కారాలు చేయించడానికి పనికి వచ్చే మంత్రాలు మాత్రం వచ్చు. కానీ ఆ పండితుడు పరమ నీచుడు కావడం వల్ల అతన్ని ఎవ్వరూ తమ పూజలకు పిలిచేవారు కాదు. చివరికి ఆయన పొట్టగడిచే దారి లేక ఓళ్ల మీద పడి బయలుదేరాడు. ఒక ఊరి చివర ఆ పండితుడికి ఒక శివాలయం కనిపించింది. ఈ ఆలయంలో పూజా పునస్కారాలు జరగడం లేదు. దీంతో ఆ పండితుడు ఆ ఆలయాన్ని ఆక్రమించుకున్నాడు. దానికి అర్చకుడయ్యాడు. తరువాత ఆయన ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. తనకు ఈశ్వరుడు కలలో ప్రత్యక్షమయ్యాడని, అర్చన జరపమని కోరాడని, అందుకే తాను ఆరామడల దూరం నుంచి వచ్చానని ఎన్నో అబద్ధాలు చెప్పాడు. వారందరూ నమ్మారు కూడా. శివాలయంలో పూజా పునస్కారాలు జరుగుతున్నాయని తెలిసిన వాళ్ళు కొందరు ఆలయానికి వచ్చి ఈశ్వరుడికి నైవేద్యాలు సమర్పించసాగారు. కానీ పండితుడు అనుకున్నంతగా డబ్బులు దొరకలేదు. ఈశ్వరుడి మహత్తు ప్రదర్శించడానికి అర్చకుడు చాలా కుయుక్తులు పన్నాడు. కానీ ఎంత శ్రమపడినా పండితుడికి తిండి ఖర్చు పైఖర్చు గడిచి దమ్మిడి మిగల్లేదు. ఆఖరికి ప్రాణం విసిగి అర్చకుడు ఒకనాటి రాత్రి శివలింగాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ రోజు తన వంతు వచ్చిన ప్రసాదంలో తాను తినగా మిగిలింది మూటగట్టుకొని గుడిని వదిలేసి మళ్ళీ ఊరి మీద బయలుదేరాడు. తెల్లవారేసరికి ఆ పండితుడికి ఒక వృద్ధుడు తటస్థపడ్డాడు. ఇద్దరికీ గమ్యస్థానం అనేది లేదు. అందుచేత ముసలివాడు, బాబు నన్ను కూడా కలుపుకో, పెద్దవాణ్ణి, దిక్కులేనివాణ్ణి, నేను ఒంటరిగా ప్రయాణం చేయలేను అని బతిమలాడాడు. ఆ పండితుడు సరే అని ఒప్పుకున్నాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఇద్దరు ప్రయాణికులు ఒక నీడ పట్టున భోజనానికి కూర్చున్నారు. నా దగ్గర కాసిన అటుకులున్నాయి, అవి తిన్నాక ఇంకా కడుపు తినకపోతే నీ దగ్గర ఉన్నది తిందాం అన్నాడు ముసలివాడు. దీనికి పండితుడు అభ్యంతరం చెప్పలేదు. కానీ తీరా తినడం మొదలు పెట్టేసరికి ముసలివాడి అటుకులే ఇద్దరూ కలిసి తినలేకపోయారు. ముసలివాడు భుక్తాయాసంతో చెట్టు నీడన నడుము వాల్చి నిద్రకి ఉపక్రమించాడు. అదే సమయం అనుకొని అర్చకుడు ముసలివాడి పైబట్ట కొంగున మూటలో మిగిలి ఉన్న అటుకులు తీసుకుని తినేశాడు. ముసలివాడు కొంతసేపటికి లేచి అటుకుల కోసం వెతుక్కున్నాడు. అవి కనబడకపోయేసరికి నా అటుకులు ఏమయ్యాయి, నువ్వేమైనా తీసుకుతున్నావా ఏమిటి అని ఆ పండితుణ్ణి అడిగాడు. లేదు, నేను వాటిని కనీసం చూడను కూడా చూడలేదు అన్నాడు అర్చకుడు. అలాగా, అయితే పోనీలే అన్నాడు ముసలివాడు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఒక దేశానికి వెళ్ళారు. ఆ దేశపు రాజకుమార్తె చావు బతుకుల్లో ఉంది. ఆమె వ్యాధిని నయం చేసిన వారికి రాజు అంతులేని ధనమిస్తానని ప్రకటించాడు. ఈ సంగతి తెలిసి ముసలివాడు పండితుడితో, ఈ రాజకుమార్తె వ్యాధి మనం సులువుగా నయం చేయవచ్చు, పాపం ఆమె ప్రాణం కాపాడదాం అన్నాడు. మనకు రాజు పోలేడంత బంగారం ఇస్తాడు అన్నాడు పండితుడు ఆశగా. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు. రాజకుమార్తె కొన ప్రాణంతో ఉంది. మహారాజా, మీకిక మరొక ఆశ లేని పక్షంలో మీ కుమార్తెను మాకు అప్పగించండి. మేము ఆమెకు చికిత్స చేస్తాం, కానీ ఆ చికిత్స వివరాలు మీరు చూడడానికి వీల్లేదు అన్నాడు ముసలివాడు రాజుతో. తన కుమార్తె బతికే ఆశ లేక రాజు ఆమెను ముసలివాడికి అప్పగించడానికి ఒప్పుకున్నాడు. చికిత్సకు వేరే ఇల్లు కేటాయించారు. ముసలివాడు అందులో ఒక పెద్ద గుండంలో హోమం తయారు చేయించాడు. పెద్ద గంగాళంతో పాలు తెప్పించాడు. తరువాత అర్చకుణ్ణి తప్ప మిగిలిన అందర్నీ బయటికి పంపేసి తలుపులు గడియలు పెట్టాడు. ముసలివాడు ఏం చికిత్స చేస్తాడోనని పండితుడు శ్రద్ధగా పరికిస్తున్నాడు. ముసలివాడు రాజకుమార్తెను ఎత్తి హోమగుండంలో పడేశాడు. కొద్దిసేపట్లో ఆమె భస్మమైపోయింది. భేష్, ఇప్పుడు ఆమెను బతికిస్తాం అంటూ ముసలివాడు రాజకుమార్తె అస్థికలు బయటికి తీసి వాటిని పాలగంగానంలో వేశాడు. వెంటనే రాజకుమార్తె పూర్తి ఆరోగ్యంతో నవనవలాడుతూ గంగాళంలో లేచి నిలబడింది. రాజు పరమానందభరితుడయ్యాడు. ముసలివాడికి పండితుడికి సమస్త సత్కారాలు చేశాడు. భోజనం పెట్టి బంగారు కాసులు తెచ్చి వారి ఎదుట పోసి, అశ్విని దేవతల్లాగా మీరు సమయానికి వచ్చి నా కుమార్తెను బతికించారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు.
ఈ బంగారం నుంచి మీరు మోయగలిగినంత తీసుకొని నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. అయ్యా, నేను ముసలివాణ్ణి, మోయలేను అంటూ ఆ ముసలివాడు 2 వేళ్లతో పట్టగలిగినన్ని కాసులు మాత్రమే తీసుకున్నాడు. పండితుడు మాత్రం ఆత్రంగా తన పైబట్ట కొంగున తాను ప్రయాసతో మోయగలిగినంత బంగారం మూటగట్టుకున్నాడు. ఇది చూసి రాజభవనంలో నౌకర్లు పండితుడే అసలు వైద్యుడై ఉంటాడని అనుకున్నారు. వారిలో ఒకడు అర్చకుడి వద్దకు వచ్చాడు. రహస్యంగా, ఇక్కడికి 5 ఆమడల దూరంలో మరొక రాజుగారు ఉన్నారు. ఆయన కుమార్తె కూడా దీర్ఘవ్యాధితో బాధపడుతుంది. అయితే ఆమె ప్రాణాపాయ స్థితిలో లేదు. మహారాజు కుమార్తె వ్యాధి కుదిర్చిన మీకు ఆమె వ్యాధిని కుదిర్చడం ఏమంత కష్టం కాదు. మీరు వెళ్ళి ఆమెను చూడడం మంచిది అని చెప్పారు. ఒకసారి చికిత్స చూసి ఉన్నాడు కనుక అదే పద్ధతిలో 2వ చికిత్స కూడా చేసి మరింత బంగారం సంపాదించాలని అర్చకుడికి దుర్బుద్ధి పుట్టింది. అందులో ముసలివాడు వాటా తీసుకుపోతాడేమోనని ఆ విషయం ఆయనకు చెప్పక అర్చకుడు ఆ రాజ్యానికి ప్రయాణం కట్టాడు. 2వ రాజ్యంలో కుమార్తె దీర్ఘవ్యాధితో ఉంటున్న మాట నిజమే. అయితే అడ్డమైన వాళ్ళు వచ్చి ధనాశతో వైద్యానికి పూనుకొని ఉండడం వల్ల వ్యాధి నయం చేయని వైద్యులను ఉరితీస్తానని రాజు నియమం పెట్టి ఉన్నాడు. కానీ అర్చకుడు ఈ నియమానికి బెదరలేదు. ఎందుకంటే తాను చేయబోయే చికిత్స మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది. అందుచేత ఆయన ముసలివాడిని సత్రంలో ఉంచి తాను రాజాంతఃపురానికి వెళ్ళాడు. రాజకుమార్తెకు చికిత్స చేస్తానన్నాడు. మరణశిక్ష నియమానికి కూడా ఒప్పుకున్నాడు. అంతకు పూర్వమే తానొక రాజకుమార్తెను ప్రాణం పోయిన దాన్ని బతికించానని చెప్పాడు. తనకు రాజుగారు బహుమతి ఇచ్చిన బంగారం చూపి ఈ రాజుగారిని నమ్మించాడు. వేరే ఇల్లు తీసుకొని హోమగుండం తయారు చేయించాడు. గంగాళంలో పాలు సిద్ధంగా ఉంచాడు. నిండు ప్రాణంతో ఉన్న రాజకుమార్తెను హోమగుండంలో వేసి బూడిద చేశాడు. ఆమె అస్థికలు ఎత్తి పాలలో వేశాడు. అస్థికలు పాల మీద తేలాయి. కానీ ఇంకేమీ జరగలేదు. రాజకుమార్తె ప్రాణంతో తిరిగి రాలేదు. పండితుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. హోమం నుంచి మరికొన్ని అస్థికలు తీసి పాలలో వేశాడు. అవి కూడా పాల మీద తేలాయి. అర్చకుడికి ముచ్చెమటలు పట్టుకున్నాయి. చికిత్సలో జరిగిన లోపమేమిటో ఆయనకు తెలియలేదు. ముసలివాడు చేసిన చికిత్సే తాను చేశాడు. కానీ ఫలితం మట్టుకు రాలేదు. రాజభటులు వచ్చి పండితుణ్ణి పట్టుకున్నారు. రాజుగారి ఆగ్రహానికి అంతులేదు. రాజకుమార్తె నిండు ప్రాణం తీసిన పండితుణ్ణి తక్షణం ఉరితీయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అర్చకుడు రాజు కాళ్ల మీద పడ్డాడు. సత్రంలో నా శిష్యుడు ఒక ముసలివాడున్నాడు. నన్ను ఒక్క గడియపాటు వదిలిపెట్టండి. ఆయనతో మాట్లాడి వస్తాను. మీ కుమార్తె బతుకుతుందని నాకింకా ఆశ ఉంది అన్నాడు. నిన్నొక్క క్షణం కూడా వదిలేది లేదు. వదిలితే పారిపోదామని చూస్తున్నావా? ఈ దుర్మార్గుణ్ణి వెంటనే వధ్యస్థానానికి తీసుకుపోండి అన్నాడు రాజు తన భటులతో. అర్చకుడు ఉరికంబం వేసేసరికి ముసలివాడు అక్కడ హాజరయ్యాడు. చచ్చిపోబోతున్నావు, ఇప్పుడైనా చెప్పు, నా అటుకులు ఎవరు కాజేశారు అని అడిగాడు ముసలివాడు. నేనెరగను అన్నాడు ఆ పండితుడు. అతన్ని భటులు ఒక మెట్టు ఎక్కించారు. నా అటుకులు ఎవరు కాజేశారో ఇప్పుడన్నా చెప్పు అన్నాడు ముసలివాడు. ప్రమాణ స్ఫూర్తిగా నేనెరగను అన్నాడు అర్చకుడు. భటులు మరొక మెట్టు ఎక్కించాక ముసలివాడు 3వసారి కూడా అదే ప్రశ్న వేశాడు. పండితుడు కూడా అదే సమాధానం చెప్పాడు. రాజభటులు అర్చకుణ్ణి 3వ మెట్టు ఎక్కించి ఉరితాడు మెటక వేశారు. ఇంతలో రాజు కూడా సపరివారంగా అక్కడికి వచ్చారు. కొంచెం ఆగండి, ఇతను ఎందుకు ఉరితీస్తున్నారు అని ముసలివాడు రాజును అడిగాడు. ఈ ద్రోహి నా కుమార్తె వ్యాధి నయం చేయలేకపోగా ఆమె ప్రాణాలు తన పొట్టన పెట్టుకున్నాడు అన్నాడు రాజు. ఆమెను నేను బతికిస్తాను, ఉరి నిలుపు చేయండి అన్నాడు ముసలివాడు. ఇదొక ఎత్త అన్నాడు రాజు. నా వెంట మీ భటులను పంపండి. మీ కుమార్తెను నేను బతికించలేకపోతే నన్ను కూడా కలిపి ఉరి తీయించండి అన్నాడు ముసలివాడు రాజుతో. అన్న ప్రకారమే ముసలివాడు రాజకుమార్తె అస్థికలు కొన్ని తీసుకొని పాలలో వేసి ఆమెను బతికించాడు. ఆమెను పీడించిన దీర్ఘవ్యాధి కూడా పోయింది. రాజు పరమానందభరితుడయ్యాడు. పండితుడు శిక్ష రద్దు చేశాడు. తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టిన ముసలివాడి కోసం ఒక కొయ్యపెట్టె నిండా బంగారు కాసులు పోశాడు. సేవకుల చేత సత్రానికి పంపాడు. మనమిద్దరం చాలా కాలంగా కష్టసుఖాలు పంచుకున్నాం. అందుచేత
ఈ బంగారంలో కూడా నాకు వంతు ఇప్పించాలి అని పండితుడు ముసలివాడిని అడిగాడు. ముసలివాడు సరేనని బంగారు కాసులు ఎంచి 3 కుప్పలుగా పేర్చసాగాడు. మనం ఇద్దరమే కదా, ఈ 3 వాటాలు దేనికి అని అడిగాడు పండితుడు. 3వ వాట నా నా అటుకులు దొంగతనంగా తిన్నవాడిది అని జవాబు చెప్పాడు ముసలివాడు. అవి నేనే కదా తిన్నాను, ఆ వాటా కూడా నాదే అన్నాడు పండితుడు పరమానందంతో. ముసలివాడు తల ఎత్తి పండితుణ్ణి కోపంగా చూసి, ఒరే పరమనీచుడా, నువ్వు నాకు పండితుడిగా ఉండి నన్ను కూడా అపవిత్రుని చేశావు కదరా అని అదృశ్యుడైపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.